దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ నౌన్స్. మనం ఇక్కడ చూసినట్లయితే చాలా రకాల నౌన్స్ అనేటువంటివి ఉన్నాయి అనమాట. సో అందులో మనం దెర్ ఆర్ కామన్ నౌన్స్, కామన్గా ఉండేటువంటి నౌన్స్ అనమాట. సో అట్లాగే ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్ నౌన్స్ అనమాట. సో ఏ కామన్ నౌన్ రిఫర్స్ టు ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. కామన్ నౌన్ అనేటువంటిది ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి నౌన్ అని మనం చెప్పుకోవాలి, అతడు అని చెప్పేటప్పుడు అనమాట. సో ప్లేస్ అంటే ఆ యొక్క స్థలం, లేదు అంటే ఆ యొక్క వస్తువు అనమాట. సో ఏదైనా సరే సామాన్యంగా చెప్పేటువంటిది. ఇట్ ఈస్ నాట్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. ఒక వ్యక్తిని నేను చూశాను రోడ్డు మీద అని చెప్తాను, కానీ ఆ వ్యక్తి యొక్క పేరేంటి అనేది నేను చెప్పట్లేదు ఇక్కడ. ఎవరో ఒక వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, అంటే చాలామంది మనుషులు ఉంటారు. సో ఆ రోడ్డు పేరేంటి అనేటువంటిది నేను అక్కడ చెప్పలేదు, ఒక రోడ్డు అని చెప్పాను అంతే. అంటే ఆ యొక్క స్థలం అనమాట. సో ఒక పార్క్ అని చెప్పాను, ఆ పార్క్ పేరేంటి అనేది నేను అక్కడ చెప్పలేదనమాట. సో అట్లాగే ఒక వస్తువు అయినా సరే అంతే. ఒక ఇల్లు, ఆ ఇల్లు ఏంటిది, ఎవరి ఇల్లు అనేటువంటి చెప్పలేదు. సో దానిని కామన్ నౌన్ అంటాం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్స్ ఆర్ యానిమల్, సన్ లైట్ అండ్ హ్యాపీనెస్. ఓకే, సో అక్కడ మనం చూసినట్లయితే యానిమల్ అనమాట. సో యానిమల్ అని చెప్పాం, కానీ జంతువు అని చెప్పాం, కానీ ఆ జంతువు యొక్క పేరేంటి, అది సింహమా, పుల, ఏనుగా, ఎలుగుబంట అన్నది చెప్పలేదు. సన్ లైట్, అట్లాగే సూర్యరశ్మి అనమాట. సో అండ్ హ్యాపీనెస్.